నమస్కారం. బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు గారి ప్రవచనాల్లోని ఎంతో లోతైన అద్భుతమైన సత్యాలను, ముఖ్యంగా ఆ శరణాగతి అనే గొప్ప తత్వాన్ని విశ్లేషించే ఈనాటి మన ప్రయాణంలోకి స్వాగతం. ఆలస్యమెందుకు, వెంటనే మొదలుపెట్టేద్దాం. ఒక్కసారి ఆలోచించండి, ఒక మనిషి ఈ ప్రపంచానికి ఇవ్వగలిగిన అత్యుత్తమమైన దానం అసలు ఏమై ఉంటుంది? అన్నదానమా? విద్యాదానమా? వస్త్రదానమా? సాధారణంగా మనమందరం ఇలాంటి భౌతికమైన వస్తువుల గురించే ఆలోచిస్తాం కదా. కాని నిజమైన దానమనేది ఈ కంటికి కనిపించే భౌతిక పరిమితులను దాటి ఇంకా ఎంతో ఉన్నతమైన స్థాయిలో ఉంటుంది. అదేమిటో ఇప్పుడు చూద్దాం. మొదటి విభాగం: అత్యున్నత దానం, ధర్మప్రచారం. అసలు సమాజంలో ఆధ్యాత్మిక మార్గదర్శకత్వానికి ఎందుకంత విలువుందో ఇక్కడ అర్థం చేసుకుందాం. ఇక్కడ చాలా ఆసక్తికరమైన విషయం ఒకటి గమనించాలి. ఒకరికి అన్నదానం చేయడం ఖచ్చితంగా గొప్ప విషయమే. కాని ఆ తిన్న అన్నం సాయంత్రానికి జీర్ణమైపోయి మళ్లీ ఆకలివేస్తుంది కదా. అలాగే ఒకరికి మందులిప్పిస్తే కొన్నాళ్లకు మళ్లీ జబ్బు రావచ్చు. అంటే ఇవన్నీ తాత్కాలికమనమాట. కాని ఒక్కసారి ఆలోచించండి, ఒక వ్యక్తికి ధర్మం గురించి వివలిస్తే ఆ అధర్మ మార్గంలో వెళ్లేవాడు కూడా తన తప్పును తెలుసుకుని పూర్తిగా మారిపోతాడు. వాడివల్ల సమాజంలో నష్టపోయే వందలాది మంది జీవితాలు శాశ్వతంగా కాపాడబడతాయి. ఎంత గొప్ప విషయం కదా ఇది. ఇదే ఎంతో అద్భుతమైన పాయింట్. శ్రీరాముని పాలనలో ఆ రామరాజ్యం అంత సుభిక్షంగా ఉండటానికి కారణం కేవలం రాముడు అక్కడ ఉండటం మాత్రమే కాదు, ఆ పాలనంతా శాస్త్రం అనగా ధర్మశాస్త్రం పునాదిగా జరగడమే ప్రధాన కారణం. అందరూ ధర్మాన్ని పాటించడం వల్లే అక్కడ నేరాలు లేవు, ఇళ్లకసలు తాళాలు కూడా అవసరం రాలేదంటే నమ్మండి. దీనిబట్టి అర్థమవుతోంది కదా, శాస్త్రబద్ధమైన ప్రవర్తనే సమాజంలో నేరాలను సమూలంగా నిర్మూలిస్తుంది. ఇక రెండవ విభాగానికి వద్దాం: నిజమైన విశ్వాసం, అసలైన భక్తి. మనం రోజూ చేసే ఆరాధన వెనుక అసలు ఏ స్థాయిలో భక్తి ఉండాలో చూద్దాం. ఇదైతే చాలా ఆసక్తికరమైన, ముచ్చటైన సంఘటన. చదువులో కాస్త వెనకబడిన ఒక విద్యార్థి పాస్ అవ్వాలని ముందుగా వినాయకుడికి, ఆ తర్వాత సరస్వతీదేవికి అగరవత్తులు వెలిగిస్తాడు. కాని మార్కులు రావు. అగరవత్తుల పొగ గాలిలో పైకిపోతుంటే దేవుళ్ళు తన అగరవత్తుల పొగను పీల్చట్లేదని వేరేవాళ్లవి పీలుస్తున్నారని భావిస్తాడు. వాళ్లు నిజంగానే ఊపిరి పీల్చే సజీవులే అనుకుని వాళ్ల ముక్కులకు గుడ్డ కడతాడు. వినడానికి నవ్వొచ్చినా ఆ స్వచ్ఛమైన, అమాయకమైన నమ్మకమే కదా అతనికి విజయాన్ని తెచ్చిపెట్టింది. మనమిక్కడ గ్రహించాల్సిన అత్యంత కీలకమైన పాయింట్ ఇదే. భగవంతుడు మనం చేసే ఆ యాంత్రికమైన, రొటీన్ ఆచారాలను చూసి ఎప్పుడూ మెచ్చుకోడు. ఆ ఆచారాల వెనుక ఉన్న మన నమ్మకం, ఆ విశ్వాసంలోని స్వచ్ఛతను చూస్తాడు. అది కేవలం రాతి విగ్రహం అని కాకుండా సాక్షాత్తూ భగవంతుడు అక్కడే కొలువయున్నాడు అన్న భావనకే ఆయన ఎప్పుడైనా సరే స్పందిస్తాడు. ఈ అచంచలమైన నమ్మకానికి ఇంకొక అద్భుతమైన ఉదాహరణే సుప్రభాతం. తెల్లవారుజామున గుడి తలుపులు తీసి అమాంతం లోపలికి వెళ్ళిపోరు కదా. స్వామివారు లోపల విశ్రమిస్తున్నారని, ఆయన్ని ఒక్కసారిగా ఉలిక్కిపడేలా చేయకూడదని, పక్షుల కూతలను వర్ణిస్తూ ఆయనను ఎంతో మెల్లగా నిద్రలేపాలని బయట నిలబడి మరీ పాడుతారు. ఆయన మనకోసం లోపలినుంచి తప్పక బయటికొస్తాడనే ఆ అనంతమైన నమ్మకంతో చేసే అద్భుతమైన ప్రక్రియ ఇది. ఇప్పుడు మూడవ విభాగంలోకి అడుగుపెడదాం: కనిపించని ప్రదాత, సర్వోన్నత శక్తి. అసలిదంతా పక్కన పెడితే మనం ఎవరినైతే ప్రార్థిస్తున్నామో ఆ అదృశ్య శక్తి ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. ఒక్క క్షణం మన శరీరం గురించి మనం ఆలోచిస్తే ప్రతి సెకను జరిగే ఈ అద్భుతమైన కార్యకలాపాలు ఎవరి నియంత్రణలో ఉన్నాయో అర్థం కాదు. మనం గాఢ నిద్రలో ఉన్నప్పుడు కూడా మన శ్వాస ఆగిపోకుండా చూస్తున్నదెవరు? ఆకలి, దాహాలను ఎప్పటికప్పుడు ఆటోమేటిక్గా గుర్తిస్తున్నదెవరు? ఖచ్చితంగా మన లోపలున్న కనిపించని సర్వోన్నత శక్తే కదా ఇదంతా నడిపిస్తోంది. వేదాలు భగవంతుణ్ణి వర్ణించే అత్యంత అద్భుతమైన, విరుద్ధమైన మాట ఒకటుంది. భగవంతుడిని దొంగల నాయకుడు అని, లేదా తస్కరాణాం పతయే అని ఎందుకంటారో తెలుసా? ఎందుకంటే మనకు ఏమాత్రం తెలియకుండానే మన ప్రతిశ్వాసను నిశ్శబ్దంగా నడిపిస్తూ ఎవరి కంటికి కనిపించకుండా మనకు ఉపకారం చేస్తున్న ఆయనే సృష్టిలో అతిపెద్ద దొంగ. ఎంత అద్భుతమైన వర్ణన కదా ఇది. దైవం దొంగలా ఎలా ఆదుకుంటాడో అనడానికి ఒక అద్భుతమైన ఉదాహరణ చెబుతాను వినండి. శ్రీ తాడేపల్లి రాఘవనారాయణ శాస్త్రిగారింట్లో నవరాత్రులు చేయడానికి ఏమీ లేనప్పుడు అర్ధరాత్రి ఎవరికీ తెలియకుండా అజ్ఞాతంగా ఒక బండి నిండా సరుకులు వచ్చాయి. దైవకృప అనేది మనకు అవసరమైన సమయంలో రాత్రిపూట వచ్చే దొంగలాగే ఏ చప్పుడూ లేకుండా వచ్చి చేరుతుందని ఈ సంఘటన నిరూపిస్తోంది గదా. ఇక చివరిదైన 4వ విభాగానికి వద్దాం: మనస్సును అప్పగించడం,
దైవానికి శరణాగతి. భగవంతుడు మనం అడగకుండానే ఇన్ని ఇస్తున్నప్పుడు బదులుగా మనం ఏమి ఇవ్వగలం? సరిగ్గా ఇక్కడే మహాకవి దూర్జటి చెప్పిన అద్భుతమైన మాటలు మనం గుర్తుచేసుకోవాలి. భగవంతుడు మంచి దొంగ అయితే మనకివ్వబడిన ఈ మనస్సుందే, అది ఒక చెడ్డ దొంగ. అది ఎప్పుడూ ఇతరుల సంపద మీదకు, తనవి కాని కోరికల మీదకు పరిగెడుతూ నిరంతరం దొంగతనాలు చేస్తూనే ఉంటుంది. మనసు స్వభావమే అంతా, ఎప్పుడూ ఎటో ఒకవైపు లాగుతూనే ఉంటుంది. మరి మనస్సు అలాంటప్పుడు అసలైన శరణాగతి అంటే ఏమిటి? మనం ఏ తప్పూ చెయ్యలేదు అని కప్పిపుచ్చుకోవడం కాదు. దేవుని ముందు నిలబడి, నా మనసు ఒక దొంగ, అది పదే పదే తప్పులు చేస్తోంది, నా ఈ బలహీనతను పూర్తిగా నీకే అప్పగిస్తున్నాను అని చాలా నిజాయితీగా, దాపరికం లేకుండా ఒప్పుకోవడమే అసలైన శరణాగతి. దీనిపై మహాకవి ధూర్జటి శ్రీకాళహస్తీశ్వరునితో చేసిన అత్యంత భావోద్వేగమైన విన్నపం చూస్తే మనకు రోమాలు నిక్కబొడుచుకుంటాయి. ప్రభూ, దొంగతనాలకు అలవాటుపడిన నా మనస్సనే ఈ దొంగను పట్టుకొచ్చాను. దీనిని బయట స్తంభాలకు కాదు, నీ పాదాలనే స్తంభాలకు గట్టిగా కట్టే, అప్పుడే నాకు శాశ్వతమైన ఆనందం కలుగుతుంది అని ఆయన వీడుకుంటారు. అంటే మనస్సును దైవపాదాలకు ముడిపెట్టడమే అసలైన ఆంతర్యమనమాట. ఇక ఈ అద్భుతమైన ప్రయాణాన్ని ఒక చిన్న కాని శక్తివంతమైన ప్రశ్నతో ముగిద్దాం. మనసు అనేది గాలిలాంటిది, అది ఎటోకటూ సంచరిస్తూనే ఉంటుంది. దాన్ని బంధించాలంటే అది కేవలం దైవచరణాల వద్ద మాత్రమే సాధ్యం. మరి ఆ ప్రశాంతతను పొందేందుకు ఆ ఆధ్యాత్మిక లంగరును మనం ఎక్కడ వేస్తున్నాం? పూర్తిగా దైవానికి శరణుజొచ్చడంలోనే నిజమైన శాంతి ఉందనే ఈ లోతైన సత్యాన్ని మనం ఎప్పుడూ మర్చిపోకూడదు. ఈ విశ్లేషణ మీకందరికీ నచ్చిందనే ఆశిస్తున్నాను.